వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్లేస్ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? వైవికి వైఎస్ షర్మిల సవాల్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇలా బాధ్యతలు చేపడుతూనే అలా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధాన్ని ప్రకటించేశారు. ఇంకా సూటిగా సుత్తి లేకుండా అంశాల వారీగా సహేతుక విమర్శలు సంధించేస్తున్నారు. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జిల్లాల యాత్రకు ఉపక్రమించారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమవుతున్నారు. అధికార పార్టీ పనితీరుపై ప్రశ్నలు వేసి జనం నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఆ సందర్భంగా ప్రజల సమాధానాలు ఆధారంగా మళ్ళీ ఏపీ సర్కార్పై విమర్శలు కురిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులను ఏపీలో జగన్ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు షర్మిల. ఇక ప్రజలు తమ కష్టాలను వివరిస్తే ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడుతూ తన భాష జగన్ను జగన్ రెడ్డి గారు అని సంబోధించడం నచ్చలేదన్న వైవి సుబ్బారెడ్డికి నేరుగా సవాలు విసిరారు. తాను ఇక నుంచి జగన్ రెడ్డి గారు అని కాకుండా అన్నగారు అని సంబోధిస్తానని, కానీ వైవి సుబ్బారెడ్డి ఏపీ చాలా అభివృద్ధి చెందిందని కావాలంటే చూపిస్తానని అన్నారు. ఆయన ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పారు షర్మిల. అయితే రాష్ట్రంలో అభివృద్ధి తనకు కనిపించడం లేదని, రాజధాని ఎక్కడుంది, మెట్రో రైలు ఎక్కడుంది, ఇక పోలవరం పూర్తయిందా ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలని తాను మాత్రమే కాదు ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులు కూడా తహతహలాడుతున్నారన్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తున్నానని, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. అక్కడితో ఆగకుండా ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ బాలయ్య డైలాగ్ను ఇమిటేట్ చేస్తూ సవాలు విసిరారు షర్మిల.